బట్ మొన్న ఆర్యవైశ్యుల సభలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఎప్పుడూ ఒకరి సీటు పర్మనెంట్గా ఉండదు, అది ముఖ్యమంత్రి సీట్ అని చెప్పి ఆయన ప్రస్తావించారు. సరే అంటే ఆయన పదవి మీద ఆయనకి ఏమైనా డౌట్స్ ఉండి అట్లా అన్నారా? 24 అవర్స్ అభద్రతా భావం ఉందమ్మా ఆయనకు. ఓకే, 24 గంటల అభద్రతా భావం ఉంది. అది వాస్తవం. ఆయన ఏ క్షణాన్ని అయినా దిగిపోవచ్చు. అది అందుకే దినదినగండం అన్నది. ఓకే, ఎందుకంటే ఆయన పరిస్థితి అట్లుంది. ఇప్పుడు ఒకవేళ ఇంటర్నల్గా వాళ్ళే డిస్టర్బ్ చేస్తుంటారని కాంగ్రెస్ హైకమాండ్కి తెలిస్తే వాళ్ళని పిలిపించి ఎవరు కావాలో చెప్పండి, మీకు మీరు అందరూ ఒక అండర్స్టాండింగ్తో రండి, అతన్ని తప్పించి మీ వాళ్ళని పెడతాము అని అంటారు. ఆయన రేపు అంటే పార్టీకి సేవలు చేయడానికి ఆయనకి ఏదైనా మంచి ఎలివేషన్ ఇవ్వచ్చు. బట్ ముఖ్యమంత్రిగా తప్పేయడానికి మాత్రం వాళ్ళు వెనుకపోరు. వాళ్ళు తప్పేయొద్దు అని అనుకుంటారు. బట్ అస్థిరత ఉందమ్మా కాంగ్రెస్లో, ఐక్యత లేదు. 4 వర్గాలు నేల. ఈ 4 వర్గాలు ఎవరితోనే ఎప్పుడు మాట్లాడుకుంటాలో కేసీఆర్ గారు రెడీగా ఉంటారు ఆయన దించడానికి. కాబట్టి అంటే తనంతట తాను కూల్చాడు కేసీఆర్, కానీ వాళ్ళు కూల్చుకుందాం అనుకున్నప్పుడు సహకరిస్తాడు. ఓకే, కాబట్టి అది జరుగుతుంది. సో కేసీఆర్ అనుకుంటే ఒక రాత్రి పని జరిగిపోతుంది. కేసీఆర్ అనుకుంటే కాదు, బీజేపీ అమిత్ షా అనుకోవాలి. అమిత్ షా అనుకుంటే బట్ 3 ఫోన్ కాల్లతో గవర్నమెంట్ పోతాం. ఓన్లీ 3 ఫోన్ కాల్స్. చెప్పాను, కేసీఆర్, ఓవైసీ, కాంగ్రెస్ లో ఎవరినైతే ఆయన పుల్ చేసుకోవాలనుకుంటుండో కేసీఆర్ గారితో చేయగలిపే నాయకుల. నేను ఓపెన్ గానే ఒక మాట చెప్తా, ఆయన ఏమనుకున్నా పర్లేదు, నా మిత్రుడే పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎప్పుడైతే ఆయన మీద ఈడీ దాడులు జరిగినాయో ఆయన లూప్ హోల్స్ కొన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయి. ప్రతి క్షణం ఆయన నెత్తి మీద కత్తి వేలాడుతుంది బీజేపీది. అది ఎప్పుడైనా దిగొచ్చు ఆయనకు. జైలు పోతావా, ముఖ్యమంత్రిగా అవుతావా, 2 ఆప్షన్స్ ఉంటాయి ఆయనకు. అమిత్ షా ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఒక ఫోన్ కాల్తో జైలు పోతావా, జైలు పోవాలనుకుంటే ఆ రోజు దొరికిన డబ్బులు కానీ అవన్నీ కూడా కేసు బిల్డప్ చేసి పొంగులేటి మీద ఫిక్స్ చేసి జైలుకు పంపిస్తారు. మంత్రి అయినా కూడా అరెస్ట్ చేసి పంపిస్తారు. ఆయన క్లీన్గా దొరికిండు అని నేనైతే అనుకోను. ఎందుకంటే ఆ రోజంతా ఆయన ముఖాన్ని మనం చూసాం రేవంత్ రెడ్డి పక్కన. ఆయన ఎంత విషాదంలో కనబడ్డాడు అనేది మనకు తెలుసు. ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ దాచలేవు. డెఫినెట్గా అక్కడ ఏదో ఉంది, అది వాళ్ళు బయట పెట్టలేదు. కానీ తనను బ్లాక్మెయిల్ చేయడానికి వాడుకుంటారు. బీజేపీ నైజం అది. అంటే ఏ క్షణాన్నైనా పొంగులేటిని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని, ఇప్పుడు ఎక్కువ మంది గ్రూప్ ఉంది ఆయనకి రేవంత్ రెడ్డి తర్వాత. ఎక్కువ మందికి పెట్టుబడి పెట్టింది రేవంత్ రెడ్డి తర్వాత. కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది ఫాలోయింగ్ ఉన్నది కూడా పొంగులేటికే. పొంగులేటికి తోడు ఇంకొక లీడర్ అయితే చాలు. ఆ లీడర్ ఎవరైనా కావచ్చు, ఇంకో 3 గ్రూపులు ఉన్నాయి. ఏమన్నా కావచ్చు, ఎవరైనా కావచ్చు. డిప్యూటీ సీఎం ఇస్తానంటే, లేదా మంచి ఇరిగేషన్ ఇట్లాంటి పోర్ట్ఫోలియోలు, అర్బన్ డెవలప్మెంట్, కొన్ని డబ్బులు వచ్చే పోర్ట్ఫోలియోలు ఇస్తామనంటే ఎవరైనా వస్తారు. సో మరొక ఏక్నాథ్ షిండే అవ్వచ్చు అంటారు? కావచ్చు, పాసిబిలిటీ ఉంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా ఆయనకు అవకాశాలు ఉన్నాయి. రెండవది, కాంగ్రెసే మార్చాలనుకున్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం ఉంటుంది. అయితే ఈ రెండింటిని తట్టుకొని రేవంత్ రెడ్డి కంటిన్యూ కావాలనుకుంటే ఆయన తనంతను ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇంకా ఏం చేయాలి, ఏ మార్పులు తీసుకురావాలి, వీళ్ళతో ఎట్లా సాయుధ్య తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సేవ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డిని, బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చకుండా. కానీ చంద్రబాబు నాయుడు ఎంతకాలం మోడీతో ఈయన దించకుండా సేవ్ చేయగలుగుతారు అనేది సమస్య. రెండవది, రేవంత్ రెడ్డికి ఈ సీటు ఖాళీ అయితే మళ్ళీ ఆయన ఎప్పటిలాగానే మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి ఆయనకు ఒక ఫోరం రెడీగా ఉంది. అదేంటంటే బీజేపీ, జనసేన అండ్ ఇది ఏదైనా జరగవచ్చు, తెలుగుదేశం. అంటే నెక్స్ట్ ఒకవేళ బీజేపీ దించలేదు ఆయనను, కాంగ్రెసే దించింది అనుకుందాం. కాంగ్రెస్ దించినట్టయితే ఆయనకు ఆల్టర్నేటివ్ ఏముంటుందంటే ఈ 3 ఏవైతే ఉన్నాయో కూటమి, ఆ కూటమికి ఈయన కాంగ్రెస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చి జాయిన్ అవుతాడు. ఆ కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా మళ్ళీ పోటీలో నెక్స్ట్ ఎలక్షన్స్లో ఉంటాడు. అంటే ఈ టర్మ్లో 5 ఏళ్ళు ఆయన ఉన్నా లేకున్నా మళ్ళీ ఒక టర్మ్కి ఆయన సిద్ధమవుతాడు. అలా అనుమానం ఏం లేదు. రాజకీయాలలో ఏ పార్టీ సొంతం కాదు, ఏది కూడా ఎవరు పర్మనెంట్ మిత్రులు కాదు, ఎవరు పర్మనెంట్ శత్రువులు కాదు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి సీటు మీద ఉన్న దానిలో 10% కూడా ఆయన పార్టీ లాయల్టీ కానీ, పార్టీతో ఉండాలని కానీ, ఆయన మెయిన్ ఏకైక లక్ష్యం ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పరిపాలన చేయాలి. ఒకసారి తక్కువ కాలంలో ఉండి
మళ్ళీ దానికోసం మళ్ళీ ఆస్పైర్ చేస్తాడు. దానికోసం ఉన్న గ్రౌండ్ అంతా కూడా ఆయనకి ఎస్ చేస్తాడు. ఎందుకంటే 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఈ సీట్లో ఉండి ఇంత అంటే అన్సర్టనిటీ అనేది ఒకవైపు మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ జమిలీ పైన ఎట్లా ఉండబోతుంది సార్? జమిలీ చాలా సమస్యలు ఉన్నాయి జమిలీలో. ఎందుకంటే ఇంకా కొన్ని స్టేట్లకు నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి. వాళ్ళది 2 ఏళ్ళ కోసమే పెట్టాల్సి వస్తుంది. అంటే ఇది జమిలీ అనేది 100% ఇంప్లిమెంట్ కాదు. ఒక 4 ఏళ్ళు పూర్తి చేసిన ప్రభుత్వాలను మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలకు పోవచ్చు. కానీ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పూర్తయిన వాటికి మాత్రం మళ్ళీ ఎన్నికలు నిర్వహించడానికి వీలు కాదు. ఏది కూడా పర్ఫెక్షన్ అనేది 100% అనేది డిక్షనరీనే ఉంటుంది. ఏ ఫీల్డ్లో వెతికినా కూడా కనబడదు అది. జమిలీ ఇన్ ద సెన్స్ ఏంటంటే 28 రాష్ట్రాలకు ఎన్నికలు జరగకపోవచ్చు, కానీ ఒక 15-16 రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరుపుకోవడానికి వీలుగా అది ఉపయోగపడుతుంది. అది జరుగుతుంది. సో ప్రకాష్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా టైం మాకు స్పెండ్ చేశారు. 1 ఇయర్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన పైన ఇంత ఇన్ డీటెయిల్డ్గా ప్రేక్షకులకు అంటే వాట్స్ గోయింగ్ ఆన్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి నిధులు నియామకాలు అనేది గతంలో మనం మాట్లాడుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే వాళ్ళు చేయలేనివి మేము చేస్తామని గద్దెనెక్కిన ప్రభుత్వం, కేసీఆర్ గారి కంటే బెటర్ అయిన పరిపాలన కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పిన రేవంత్ రెడ్డి గారి మాట నిలబెట్టుకున్న తీరు, అది ఎంతవరకు ఎన్ని మార్కులు ప్రజల ద్వారా, ఎన్ని మార్కులు మీలాంటి విశ్లేషకుల ద్వారా ఉంది అనేది ఈరోజు మీ ఇంటర్వ్యూ ద్వారా చాలామంది ప్రేక్షకులు తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైం సార్. నెక్స్ట్ టైం మళ్ళీ ఒక ఇంటర్వ్యూ మీతో ప్లాన్ చేస్తాను. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది తెలంగాణ ప్రభుత్వం 1 ఇయర్ పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళు ప్రజా విజయోత్సవాలు చేస్తున్నారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయినా సరే ది బెస్ట్ పరిపాలన ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నానని రేవంత్ రెడ్డి గారు పదే చెప్తూ ఉన్నారు. అనేక సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా అధిగమిస్తానని చెప్తున్నారు. ఎందులో మార్చుకోవాలి, ఇంప్లిమెంటేషన్స్లో ఎక్కడ లోపాలు ఉన్నాయనేవి, ఎక్కడ సరిచేసుకోవాల్సింది ఉంది అనేది ఇలాంటి అనలిస్టుల ద్వారా కొంత తెలుసుకుంటే ప్రజలకు ఇంకొంత సేవ చేసే మంచి చేసే అవకాశం ఉంటుంది అని మనం భావించాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ.